Hi friends, welcome to Learners Cupboard. 3 candidates contested an election and received 1136, 7636 and 11628 votes respectively. What percentage of the total votes did the winning candidate get? ఇక్కడ ఏమంటాడంటే ఒక ఎలక్షన్లో ముగ్గురు పోటీ చేశారంట. అందులో ఒకరికి 1136 ఓట్స్ వచ్చాయి, ఇంకొకరికి 7636 ఓట్స్ వచ్చాయి, ఇంకొకరికేమో 11628 ఓట్స్ వచ్చాయి. అయితే ఏమడుగుతున్నాడంటే టోటల్ ఓట్స్లో విన్ అయిన క్యాండిడేట్కి ఎంత పర్సెంటేజ్ ఓట్స్ వచ్చాయని అడుగుతున్నాడు, లేకపోతే టోటల్ ఓట్స్లో విన్ అయిన క్యాండిడేట్ ఎంత పర్సెంటేజ్ ఓట్స్ని సాధించాడు అని అడుగుతున్నాడు. ఫస్ట్ టోటల్ ఓట్స్ క్యాలిక్యులేట్ చేద్దాం. వీళ్ళు ముగ్గురికి వచ్చిన ఓట్లు యాడ్ చేస్తే మనకు టోటల్ ఓట్స్ వస్తాయి. సో 11628 ప్లస్ 7636 ప్లస్ 1136 యాడ్ చేస్తే సో టోటల్ 20400 ఓట్స్ వచ్చాయి. ఓకే, ఓట్లు ఎవరికి ఎక్కువ వస్తే వాళ్ళకి అది విన్ అవుతారు. ఇక్కడ 11628 ఓట్స్ వచ్చిన వాళ్ళు విన్ అవుతారు, ఎందుకంటే ఇవే ఎక్కువ ఓట్లు కాబట్టి. సో విన్నింగ్ క్యాండిడేట్కి 11628 ఓట్స్ వచ్చాయి. ఈ టోటల్ ఓట్స్లో ఈ విన్నింగ్ క్యాండిడేట్కి వచ్చిన ఓట్స్ ఎంత పర్సెంటేజ్ అని అడుగుతున్నాడు. సో 11628 బై 20400 ఇంటూ 100. 2 zeros క్యాన్సిల్, ఇటు 4 టేబుల్ పోతాయి, 4 5s 4 1s 4 2s 3 6 36 4 9 36 0 4 7s 28. ఈ రెండు 3 టేబుల్లో పోతాయి, 3 1s 3 7s 3 9s 20 3 6 18 27 3 9s 27. 17 ప్రైమ్ నెంబర్ కాబట్టి ఇంకా 17 టేబుల్లోనే క్యాన్సిల్ చేయాలి. 17 1s 17 5s 85 11 119 17 7s 119. సో ఫైనల్గా 57% వస్తుంది. ఆప్షన్ ఏలో ఉంది. ఇక్కడ క్యాలిక్యులేషన్ అంతా చేయలేకుండా మనం ఈ ఆప్షన్స్ యూజ్ చేసుకుని సింపుల్గా ఎలా చేయాలో చెప్తాను చూడండి. ఈ 11628 ఈ 20400లో 57% అవుతుందా, 60% అవుతుందా, లేదా 65 or 90% అవుతుందా మనం ఫైండ్ అవుట్ చేయాలి, అంతే కదా. ఈ 20400లో 60% క్యాలిక్యులేట్ చేద్దాం. క్యాలిక్యులేషన్ కొంచెం ఈజీ కదా. ఇందులో 10% తీసుకుంటే 2040. క్యాలిక్యులేషన్ ఇంకా ఈజీ కోసం నేను ఈ 2040ని 2000 కింద కన్సిడర్ చేసుకుంటాను. సో 10% 2000 ఇంటూ 6 12000 వస్తుంది. మనం 2000 తీసుకుంటేనే 12000 వస్తుంది. 2040 ఇంటూ 6 చేస్తే 12000 కంటే ఇంకా ఎక్కువ వస్తుంది, తక్కువ రాదు. సో 60% క్యాలిక్యులేట్ చేస్తేనే ఈ 11628 కంటే ఎక్కువ వచ్చేస్తుంది. అంటే 60% కాదు, 60% 12000 వస్తే ఈ 65% 90% ఇంకా ఎక్కువ వస్తాయి. సో ఖచ్చితంగా ఇవి కూడా కాదు. ఈ 3 ఆప్షన్స్ రాంగ్. సో ఇదే రెడ్ అవుతుంది. ఈ క్యాలిక్యులేషన్ అంతా మనం ఫాస్ట్గా మైండ్లో చేసుకుంటే ఒక 3 to 5 సెకండ్స్లో అయిపోతుంది. ఇప్పుడు ఇంకోలా చూద్దాం. సో మనకు ఫైనల్గా ఈ స్టెప్ వస్తుంది. ఈ స్టెప్ సాల్వ్ చేస్తే మనకు ఆన్సర్ వస్తుంది. ఓకేనా. అయితే ఈ 2 zeros క్యాన్సిల్ చేసుకుంటాం. ఇక్కడ ఒకసారి ఆప్షన్ చూడండి. 57 60 65 90 అంటే మనకి నార్మల్ నెంబర్స్ వస్తున్నాయి, ఫ్రాక్షన్స్ కూడా కాదు. అంటే డినామినేటర్ కంప్లీట్గా క్యాన్సిల్ అయిపోతుంది. న్యూమరేటర్లో అయితే 57 అన్న మిగులుతుంది, లేకపోతే 60 65 or 90 ఈ 4 నెంబర్స్లో ఏదో ఒక నెంబర్ న్యూమరేటర్లో మిగులుతుంది. అంటే ఈ 11628 ఈ 204తో డివైడ్ అయిపోతుంది కంప్లీట్గా. అంటే 204 ఇంటూ 57 చేస్తే 11628 రావచ్చు, లేకపోతే 204 ఇంటూ 65 చేస్తే 11628 రావచ్చు. ఆ 204 ఇంటూ 60 లేకపోతే 204 ఇంటూ 90 చేస్తున్నా ఈ నెంబర్ వస్తుంది. మనం జస్ట్ యూనిట్ డిజిట్ చెక్ చేసుకుంటాం అంతే. అంటే మనం 204 ఇంటూ ఈ 4 నెంబర్స్లో ఏదో నెంబర్తో ఇక్కడ మల్టిప్లికేషన్ చేస్తే నాకు యూనిట్ డిజిట్ 8 రావాలి, ఎందుకంటే 11628 రావాలి కదా. సో యూనిట్ డిజిట్ 8 రావాలి. ఇక్కడేమో యూనిట్ డిజిట్ 4 ఉంది. ఒకవేళ ఇక్కడ 60 తీసుకున్నాం అనుకోండి, యూనిట్ డిజిట్ 0 వస్తుంది. 4 ఇంటూ 0 0 వస్తుంది. సో 60 కాదు. అలాగే 90 కూడా అవ్వదు, ఎందుకంటే ఇక్కడ యూనిట్ డిజిట్ 0 ఉంది. సో మళ్ళీ మనకు 0 వస్తుంది. ఒకవేళ 5 తీసుకుంటే ఇక్కడ 5 వస్తుంది. 5 ఇంటూ 4 20 వస్తుంది. యూనిట్ డిజిట్ 0 వస్తుంది, 8 రావట్లే. ఒకవేళ 7 తీసుకున్నాం అనుకోండి, సో ఇక్కడ 7 తీసుకున్నాం అనుకోండి, 7 4s 28. సో యూనిట్ డిజిట్ 8 వస్తుంది. అంటే 204 ఇంటూ 57 చేస్తే మనకి ఈ నెంబర్ వస్తుంది అనమాట. ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్లో యూనిట్ డిజిట్ 7 ఒకే ఒక ఆప్షన్కి ఉంది, అందుకని మనం ఈ యూనిట్ డిజిట్స్ హెల్ప్ తీసుకుంటే అయిపోతుంది. ఒకవేళ ఒక 2-3 ఆప్షన్స్లో యూనిట్ డిజిట్ 7 ఇచ్చేసారు అనుకోండి, అప్పుడు మనకి ఈ యూనిట్ డిజిట్స్ హెల్ప్ అవ్వదు. కానీ ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్ అలా ఉన్నాయి, ఓన్లీ ఒక ఆప్షన్లో మాత్రమే 7 ఇచ్చాడు. సో మనం ఈ యూనిట్ డిజిట్ హెల్ప్ తీసుకుంటే ఇంత క్యాలిక్యులేషన్ అవసరం లేకుండా సింపుల్గా అయిపోతుంది. అసలు ఎంత కూడా అవసరం లేదు. మీకు క్లియర్గా అర్థం అవ్వాలని ఇంత డీటెయిల్గా ఇక్కడ రాశాను. జస్ట్ సింపుల్గా 204 ఇంటూ 57 అవుతుందా 65 అవుతుందా చూసుకోవాలి. ఒకవేళ 65 తీసుకుంటే 5 4s 20 యూనిట్ డిజిట్ 0 వస్తుంది, కాదు.
ఒకవేళ 90 తీసుకుంటే యూనిట్ డిజిట్ 0 వస్తుంది, అది కాదు. ఒకవేళ 57 తీసుకుంటే 7 4s 28 8 వస్తుంది. సో 57 అవుతుంది ఇంకా. సో ఒక్కొక్కసారి మనం ఆప్షన్స్ హెల్ప్ తీసుకుని కూడా ఇంత క్యాలిక్యులేషన్ అవసరం లేకుండా సింపుల్గా చేయొచ్చు అనమాట. ఓకేనా? ఒకసారి ఫాస్ట్గా చేద్దాం. ఈ 3 యాడ్ చేస్తే మనకి టోటల్ ఓట్స్ వస్తాయి. యాడ్ చేస్తే 20,400 వస్తున్నాయి. ఇక్కడ హైయెస్ట్ 11,628 ఓట్స్. సో 10 విన్ అవుతాడు. సో విన్నింగ్ క్యాండిడేట్కి 11,628 ఓట్స్ వస్తున్నాయి. ఈ టోటల్ ఓట్స్లో ఈ విన్నింగ్ క్యాండిడేట్ ఓట్స్ ఎంత పర్సెంటేజ్ అని అడుగుతున్నాడు. సో 11,628 బై 20,400 ఇంటూ 100 చేస్తే మనకు ఆన్సర్ వస్తుంది. ఇక్కడ కొంచెం క్యాలిక్యులేషన్ ఎక్కువ వస్తుంది. నేను ఆప్షన్స్ హెల్ప్ తీసుకుంటాను. ఈ 20,400లో 60% క్యాలిక్యులేట్ చేస్తేనే 10% 2,000 ఇంటూ 6 12,000. సో 12,000 కంటే ఎక్కువ వస్తుంది. ఈ నెంబర్ కంటే ఎక్కువ వచ్చేస్తుంది. సో 60% కాదు. సో 60 కాదంటే 65 కాదు, 90 కాదు, ఇవి ఇంకా ఎక్కువ వచ్చేస్తాయి. ఇంకా 57% ఒకటే ఉంది. సో ఇదే నా ఆన్సర్ అవుతుంది.